మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ నిన్న మొన్న మనం చూస్తే కొంచెము ధరలు తగ్గింది అని చెప్పొచ్చు, కానీ ఈరోజు భారీగా పెరిగింది అని వింటూ ఉన్నాం. ఎంత పెరిగింది అండ్ ఇంకా పెరుగుతుందంటారా? దీన్ని ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉందంటారు? సో ట్రంప్ గారు వచ్చిన తర్వాత సినిమా సీన్ అన్ని రివర్స్ అయ్యాయి. అండ్ ఇది మనం ముందు నుంచి అనుకుంటున్నాము. ఆయన ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది ఆయనకే తెలుసు. చాలా పుకార్లు ఉండే మార్కెట్లో, రూమర్స్ ఉండే దట్ గోల్డ్ విల్ ఐదర్ గో హైయర్ అండ్ హైయర్ ఆర్ ఇట్ మే క్రాష్ అని. 70% అనలిస్ట్ అందరూ ఏం చెప్పారంటే లైక్ పడుతుంది అని చెప్పేసి, కానీ మిగతా 30% వాళ్ళు ఏమైతే చెప్పారంటే బాగా పెరుగుతుందని. అదే జరిగింది, రివర్స్ అయిపోయింది సీన్ మొత్తము. 30% అనలిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్లకు ట్రంప్ గారు మరి ఫోన్ చేసి చెప్పారా మనకు ఆ విషయం తెలీదు. బట్ గోల్డ్ మాత్రము ఇప్పుడు లైఫ్ టైం హైస్లో వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బంగారం అందరూ కొని ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మీ బంగారము మీ రియల్ ఎస్టేట్ కంటే కూడా ఫాస్ట్గా రైజ్ అవుతుంది, అప్రిషియేట్ అవుతుంది. సో మీరు లక్షాధికారుల నుంచి కోట్లాధికారం వచ్చేమో ఇంకా రాబోయే సంవత్సరాల్లో. ఎందుకంటే బంగారము ₹1,00,000 పర్ తులము మీకు కొన్ని నెలల్లోనే కాబోతుందని చెప్పేసి ఈ విషయం కూడా చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. అంటే మీరు ఎనీ ఇంటర్నేషనల్ బిజినెస్ న్యూస్ ఛానల్ చూసుకోండి, ఐదర్ ఫ్రెంచ్ ఛానల్ ఆర్ యూకే ఛానల్ ఆర్ అన్ అమెరికన్ ఛానల్, ఎక్కడ చూసినా కానీ ప్రపంచంలో గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో అవే. లైక్ ఇప్పుడు దగ్గర దగ్గర $2,700 దాటిపోయింది గోల్డ్. అంటే డాలర్ ఇంటర్నేషనల్ కరెన్సీలో లండన్ బులియన్ ఎక్స్చేంజ్లో. సో ఇది కాస్త $5,000 వరకు వెళ్ళిపోతుందంటే శిరీష మీకు 1,00,000 దాటుతుంది ఇండియన్ కరెన్సీలో. ఎస్, పర్ 10 grams. అది ఎన్ని సంవత్సరాల లోపల అది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ అప్ సైడ్ మాత్రం కన్ఫర్మ్డ్ అయిపోయింది. అండ్ థ్యాంక్స్ అండ్ నో థ్యాంక్స్ టు ట్రంప్ గారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్కి నేషనల్ ఎమర్జెన్సీస్ అని చెప్పేసి అందరినీ భయపెట్టేసేసి అసలు మార్కెట్స్ని కాస్తంత స్టెబిలైజ్ అయ్యేలా చూశారు. బట్ గోల్డ్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. అండ్ ఈ రోజున మీరు చూస్తే శిరీష 24 క్యారెట్ గోల్డ్ అగైన్ న్యూ లైఫ్ టైమ్ హైస్. ఇంకా పెళ్లిల సీజన్ స్టార్ట్ కూడా కాలేదు మొత్తానికి, కరెక్ట్గా చెప్పాలి అంటే. సంక్రాంతి అయిపోయింది, ముహూర్తాలు స్టార్ట్ అయ్యాయి, బట్ పెళ్లిళ్ళు మాత్రం ఇంకా అవేటి చాలా ఉన్నాయి మే నెల వరకు. బట్ బంగారం చూసుకుంటే శిరీష యూ కాంట్ బిలీవ్ 8,123 నిన్నటి ప్రైస్, అది 24 క్యారెట్ గోల్డ్. ఈ రోజున 8,209. కెన్ యూ ఇమాజిన్? లిటరలీ లైక్ ఇలాంటి రేట్స్ ఎప్పుడు చూడలేదు మనము. 82,000, దట్స్ ద కైండ్ ఆఫ్ ప్రైస్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో నిన్నటి ప్రైస్ చూసుకుంటే 74.50, ఇవాళ 75.25. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 86 రూపీస్. ఎంత పెద్ద అమౌంట్ పెరగడం అనేది బంగారం సాధారణంగా కొన్ని నెలల ముందు జరగల. కానీ ఇప్పుడు చూడండి, మీకు పర్ డే 50-100 వేసుకుంటూ ఈజీగా పైకి వెళ్ళిపోతుంది. అసలు ఇది కాకుండా స్పాట్ మార్కెట్లో వందల కొద్ది రూపాయలు పెరగడం అనేది చాలా రేర్ శిరీష. జనరల్గా ఏంటంటే 10-11 రూపాయలు అంటే ఒక నామినల్ అని చెప్పచ్చు. కానీ పెరిగిపోవడం, ఈ రేంజ్లో పెరిగిపోవడం అంటే మాత్రం దీన్ని కంట్రోల్ చేయలేరు ఎవరు. ఇది ఎక్కడ వెళ్ళి ఆగుతుంది అవన్నీ చెప్తాను మీకు. ఫస్ట్ మనము 18 క్యారెట్ గోల్డ్ కూడా చూసుకుందాము. అండ్ 6,100 నిన్న, ఈ రోజున 6,157. అండ్ విచ్ ఈస్ లైక్ లిటరలీ అగైన్ ఒక పెద్ద సర్ప్రైజింగ్ కైండ్ ఆఫ్ రైస్తో పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను, మీ అందరినీ నేను కాషన్ చేశాను ఎన్నో రోజుల ముందు డైలీ చార్ట్లో ట్రెండ్ లైన్ వాడుతూ. నేను మీకు ఏం చూపించానంటే ఆల్ టైమ్ టాప్ క్రియేట్ చేసింది, దాని తర్వాత ఒక లోవర్ టాప్ క్రియేట్ చేసి పడుతున్నప్పుడు నేను ఒక లైన్ డ్రా చేసి చూపించాను. ఆ లైన్కి పైకి రావట్లేదు అనమాట చాలా రోజుల నుంచి. కానీ ఎప్పుడైతే పైకి వచ్చిందో అది కూడా మనం గమనించాము. ఆ గమనించిన తర్వాత అందరినీ మనము అలర్ట్ చేశాము. ఆ విషయము అందరికి ఇప్పుడు గుర్తొస్తుంది, మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో ఇది శిరీష నేను మాట్లాడుతుంది డైలీ చార్ట్స్లో. ఇది ఆల్ టైమ్ హై రీసెంట్గా క్రియేట్ చేసింది అనమాట, 80,282 ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ లాస్ట్ ఇయర్లో. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇలాగే కరెక్ట్గా ఇది సెకండ్ లోవర్ టాప్ క్రియేట్ చేసింది ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 11వ తేదీన. అక్కడ నుంచి గోల్డ్ పడుతూనే వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ నుంచి 2 రోజుల తర్వాత ఎప్పుడైతే బంగారం ఈ లైన్ క్రాస్ చేయడం స్టార్ట్ చేసిందో ఆ విషయం మనము గమనిస్తూ ఉండండి అని చెప్పేసి చెప్తూనే ఉన్నాము డైలీ చార్ట్లో బుల్లిష్గా ఉందని చెప్పేసి. అలాగే జరిగింది. చూడండి, హ్యాపీగా ఆ బ్లూ లైన్ని టచ్ అవుతూ ఇక్కడ 4 days, ఇక్కడ ఇంకొక 4 days, అంటే గత 8 రోజుల నుంచి నాన్ స్టాప్గా బంగారం పెరుగుతుంది శిరీష. ఇంకో విషయం చెప్పనా, నిన్న రాత్రి 78,874 వరకు పడిపోయిన తర్వాత బంగారము ఇమ్మీడియట్గా 79,300కి వచ్చేసింది.
ఎస్ 450 రూపీస్ విత్ ఇన్ నో టైం. ఓకే. అదొకటి జరిగిందా? ఇవాళ పొద్దున 79,292 నుంచి 79,600 ఇవాళ అగైన్ న్యూ హై. అది మీకు ఇక్కడ ఇంట్రాడే చార్ట్ లో చూపిస్తాను. సి కెన్ యూ సీ దిస్? ఎక్కడో గాల్లో తేలుతుంది అది అసలు గోల్డ్ ప్రైసెస్. ఇట్స్ సమ్వేర్ అట్ ది ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉంది ఫ్యూచర్ లో. కానీ స్పాట్ మార్కెట్లో, ఫ్యూచర్స్ మార్కెట్లో చాలా తక్కువ మంది ట్రేడర్స్ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర లెస్ దెన్ 1% ఆఫ్ ది పాపులేషన్ ఇస్ ట్రేడింగ్ ఇన్ MCX అనమాట. లెస్ దెన్ 1% అంటే చాలా తక్కువ మంది. కానీ కొన్ని వందలాది కోట్ల మంది అందరూ స్పాట్లో గోల్డ్ బై చేస్తున్నారు. అందుకే కదా మీకు ఫ్యూచర్స్ మార్కెట్ కంటే ఫాస్ట్గా స్పాట్ మార్కెట్ పెరిగిపోతుంది అక్కడ. సో డిమాండ్ అనేది ఇంకా హ్యూజ్గా ఉంది. ప్రతి ఫాల్లో ఇప్పుడు గోల్డ్ ఫిజికల్గా చూసుకుంటే ఒక అక్యుములేషన్ జోన్లోకి వచ్చేసింది. అంటే ఎప్పుడన్నా మీకు బై మిస్టేక్ ఒక 1000 రూపీస్ 500 రూపీస్ బంగారం పడిపోయిందని చెప్పి మీ చెవు వరకు ఆ మాట వచ్చిందనుకోండి మన వీడియో ద్వారా, ఇమ్మీడియట్గా వెళ్ళి ప్లానింగ్ చేసుకోండి పిల్లల కోసము. మీరు ఇల్లు కడతారా లేదా, ప్లాట్లు కొంటారా లేదా, అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మాత్రం బంగారము అట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. దయచేసి లోన్స్ తీసుకొని మాత్రం బంగారం కొనొద్దు అంటాను. మీ సొంత పెట్టుబడితో, లేదంటే గోల్డ్ స్కీమ్స్ ఎక్కడైతే మీరు నమ్ముతారో ఆ కంపెనీ బ్రాండ్స్ని అక్కడికి వెళ్ళండి. నేను రికమెండ్ చేయట్లేదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇలాంటి వీడియోస్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇప్పుడైతే కంపల్సరీ అయిపోయింది డైలీ వీడియోస్ చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు బంగారం అస్సలు తగ్గేదేలే. సో లెట్స్ స్టార్ట్ అబ్జర్వింగ్ ఆన్ అ డైలీ బేసిస్. ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా రోజు చూస్తూ ఉండండి. సో మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ గురించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ గురించి చూస్తున్నాం, మా బడ్జెట్ ఎంత అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? సి గోల్డ్ ఇప్పుడు కొత్త జోన్లోకి వచ్చేసిందండి. ఒక క్లారిటీ అంటూ వచ్చేసింది మనకు. అంటే గోల్డ్ ఎటువైపు వెళ్ళబోతుంది, ఇట్స్ పర్ఫెక్ట్లీ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను 83,500 అయితే ఫస్ట్ టార్గెట్ ఇమ్మీడియట్గా. సో ఇవన్నీ మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా గోల్డ్ని అక్యుములేట్ చేసుకోవాలి అండ్ ఎలా పెట్టుబడులు కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు అప్పుల్లో ఉన్నారు, అప్పులు తీర్చుకోవాలి, ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలి, రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి. అసలు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తేనే కాలు చేతులు వణుకుతాయి, నిజంగా నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ప్లానింగ్ లేకుండా మీరు వెల్కమ్ చెప్దామంటే మాత్రం మీరు ఎక్కడో రోడ్డు మీద నిలబడి ఉంటారు, ఫ్యామిలీ మొత్తం మీరు టెన్షన్లో ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి. గోల్డ్ని ఇప్పుడు రెక్కలు వచ్చేసాయి కాబట్టి యూ కెనాట్ క్లిప్ ద వింగ్స్ ఆఫ్ గోల్డ్. ఇమ్మీడియట్గా గోల్డ్ బై చేయడం ప్లానింగ్ అనేది మీరు 1 by 1 ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఈ 26 Jan రిపబ్లిక్ డే అంటే మన భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ రోజు. అండ్ మీ అందరి కోసం కూడా ఎందుకు ఎలా అంటే మీ పర్సనల్ ఫైనాన్స్ కూడా 26th మార్నింగ్ 11 AM ఒక ఎంటైర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. దీనికోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో దట్ నంబర్ మైట్ బి బిజీ మోర్ దెన్ ఇనఫ్. సో కాబట్టి రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజే ఈ వీడియో చూడంగానే ఇమ్మీడియట్గా వెళ్ళి మీ సీట్ని రిజర్వ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఈ సంవత్సరం మొత్తంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ మీరు రాజులు అవుతారు. డూ ఇట్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.